సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 45 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె అరుణాబాయి ఆధ్వర్యంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెఎస్ఆర్ రత్నప్రసాద్ సదాశివపేట గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భారతి, సంగారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత, డైరెక్టర్ ఆఫ్ హిటాచి కంపెనీ జీవీపీ రాజు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేడం ఒక్కసారి మేడం రైట్. ఫలితాలను సాధించింది. అలాగే సిబిసిఎస్ వ్యవస్థను అనుసరించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుగుణంగా ఉన్న ఈ కళాశాల విద్యా నైపుణ్యానికి కట్టుబడి ఉంది. కళాశాల బిఎస్సి విభాగాలలో యూజీ స్థాయిలో 9 మంది విద్యార్థులతో విరాజిల్లుతోంది గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల. మరియు అరుణాబాయి మేడం గారికి, అలాగే మిగతా ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే లెక్చరర్స్కి, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. చాలా మారుమూల గ్రామం నుంచి చదువుకొని ఈ స్టేజ్ దాకా రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రెసిడెంటేషన్ లేని ఇవ్వడంలోనే మహిళా డిగ్రీ కళాశాల యొక్క రూపురేఖలు మార్చి ఎలా అయితే మనం సొంత ఇంటి నిర్మాణంలో శ్రద్ధ చూపిస్తామో, ఎట్లయితే మనం ఉంటున్న ఇల్లును సరిదిద్దుకుంటామో దశల వారీగా, అట్లాంటి నేను ప్రిన్సిపాల్గా జాయిన్ అయిన ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంచిగా తీర్చిదిద్ది పేద పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి, మంచి చదువులను అందించాలి. ఇక్కడ గౌరవనీయ అతిథులు, అధ్యాపకులు, అంకిత భావంతో పనిచేసే సిబ్బంది మరియు ముఖ్యంగా మా విలువైన విద్యార్థులకు మా కళాశాల 45వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకోవడం 2024-25 విద్యా సంవత్సరానికి వార్షిక కళాశాల దినోత్సవ నివేదికను ప్రజెంట్ నేను సమర్పిస్తున్నాను. నాకు ఎంతో ఆనందంగా గర్వకారణంగా ఉంది. ఇది మా విజయాలకు, మరవలేని కొన్ని జ్ఞాపకాలకు మరియు స్ఫూర్తికి ప్రతిబింబించే కొన్ని అని కాదు, చాలా మనకు మాకు సంతోషాన్ని ఇచ్చే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కళాశాల గురించి చెప్పాలంటే, సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 1981లో పూర్వపు మెదక్ జిల్లాలో ఎక్కువ మంది బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఉన్నత విద్య యొక్క ప్రయోజనాలతోనూ మరియు వారిని శక్తివంతం చేయడం కోసం ఇది మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క చొరవతో స్థాపించబడింది. ఈ కళాశాలలో మొట్టమొదటిసారిగా BA BCom తెలుగు మీడియం యూజీ కోర్సులతో ప్రారంభమైంది.
తరువాత 1998 బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్తోనూ మరియు ఈ పరిసర ప్రాంతాల్లో ఉర్దూ మాట్లాడే కుటుంబాలు చాలామంది ఉండడం వల్ల ముస్లిం బాలికలను మరింత శక్తివంతం చేయడానికి ఉద్దేశంతో BA ఉర్దూ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. 2009లో సైన్స్ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో BSc MPCS BJCని ప్రవేశపెట్టడం